ఏవిఎస్ అన్నాడు, శకుని క్యారెక్టర్ చేస్తున్నాను అన్నయ్య, దానికోసం చాలా జాగ్రత్తగా అసలు శకుని గురించి బోల్డెన్ పుస్తకాలు చదివాను అన్నాడు. ఎంఎస్ నారాయణ అన్నాడు, బోల్డెన్ పుస్తకాలు ఎందుకు, భారతంలోనే శకుని ఒకటి ఉంది, అది ఒకటి చదివితే సరిపోదులే అన్నాడు. అంటే మనం దాని గురించి బోల్డంత కృషి చేసామని చెప్పడానికి, ఎదుటివాడిని నమ్మించడానికి చేసే వ్యర్థ ప్రయత్నం అది. అలాంటి వాటిలో దొరికేస్తాం. ఆ దొరికే దగ్గరికి ఎందుకు మనం వెళ్తామని సైలెంట్గా ఉండటం బెటర్ అని నా ఫీలింగ్. మొన్న మీ బర్త్డే రోజు వచ్చాను కదా సార్, బయట 500 మంది పైన ఉన్నారు జనం. లోపలికి వచ్చిన తర్వాత ఏదో కొంచెం వాళ్ళు వీళ్ళు తీసుకొస్తే లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత మీ వాయిస్ వినబడుతుంది నాకు లోపల నుంచి. నాకు తెలిసి ఇక్కడి నుంచి అంటున్నారు మీరు, అంటే కొంచెం గట్టి వాయిస్తోనే, రే ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు, ఫోటోలకి వెళ్ళిపోవాలి, ఎక్కువసేపు ఉండకూడదు అనుకుంటా, ఇలాంటి ఇలా ఉంటుంది. అది గుర్తుంది నాకు. అదే అంటే కొంచెం హార్ష్గా ఉన్నట్టు అనిపిస్తుందేమో, మాట్లాడుతున్న 30-40 సెకండ్స్ లోపే సెల్ఫ్ క్రిటిసిజం. రైట్, మనం ఇది అంటున్నాం, ఓకే 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 ఇట్స్ ఆల్ రైట్, అంటూ మేక్ ఇట్ కామెడీ. లేకపోతే వాళ్ళు హర్ట్ అవుతారండి, మనకేదో బ్యాడ్ వస్తున్నారు కదా మన గురించి. యూ కెనాట్ బి గుడ్ టు ఎవ్రీబడి, ఈవెన్ గాంధీ కెనాట్ బి గుడ్ టు ఎవ్రీబడి. వాళ్ళు చంపేసిన దాకా నిద్రపట్ల. సో నీ జీవితం అంతా నువ్వు త్యాగం చేసిన చాలా మంచివాడని ఎవ్వరిని అనరు.